న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మకు గాయమైనట్లు తెలుస్తోంది. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ కోసం రాజ్కోట్లో ఉన్న తిలక్కు ఉన్నట్టుండి వృషణాల్లో తీవ్రమైన నొప్పి కలగడంతో దగ్గరే ఉన్న గోకుల ఆసుపత్రికి తరలించి స్కాన్స్ తీయించారు. దాంతో తిలక్ వర్మకు టెస్టిక్యులర్ టోర్షన్ అని తేలింది. దాంతో ఎమర్జెన్సీగా తిలక్కు సర్జరీ చేశారు. ప్రస్తుతం తిలక్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ అతను మళ్లీ గ్రౌండ్లోకి బరిలోకి దిగడానికి ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు. దాంతో త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో పాటు టీ20 వరల్డ్ కప్కు తిలక్ వర్మ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మను రీప్లేస్ చేసే ఆటగాడు ఎవరనే దానిపై చర్చ మొదలైపోయింది. మొత్తం 4 ప్లేయర్ల పేరు వినిపిస్తున్నప్పటికీ ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాత్రం టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ది. ఫామ్లో లేకపోవడంతో న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో పాటు టీ20 వరల్డ్ కప్కు సైతం గిల్ను సెలెక్టర్స్ ఎంపిక చేయలేదు. ఇప్పుడు తిలక్ వర్మ ఇంజరీ కారణంగా గిల్కు మరోసారి టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. టీ20 ఫార్మాట్పై ఆశలు వదులుకున్న గిల్కు తిలక్ రూపంలో అదృష్టం వరించేలా ఉందనే చర్చ ఇప్పటికే మొదలైంది. బీసీసీలో గిల్కున్న పలుకుబడి కారణంగా న్యూజిలాండ్ సిరీస్తో పాటు ప్రపంచ కప్ బెర్త్ కూడా దక్కొచ్చు. అయితే గిల్కు పోటీగా మరో 3 ఆటగాళ్లు కూడా ఈ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. గిల్తో పాటు రేసులో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్ లాంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే తిలక్ వర్మ 1 డౌన్లో లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే బ్యాటర్. కానీ గిల్ ఓపెనర్గానే తన కెరీర్లో ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. కాబట్టి గిల్ను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు పంపడం అంటే అది ప్రయోగమే అవుతుంది. వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్లో టీమ్ మేనేజ్మెంట్ బహుశా అలాంటి ప్రయోగాలు ప్రయోగించకపోవచ్చు. కాబట్టి నెంబర్ 3 లేదా నెంబర్ 4లో బ్యాటింగ్ చేయగల బ్యాటర్స్ రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, పడిక్కల్ వైపు టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. పైగా వీళ్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా పడిక్కల్, రుతురాజ్ విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. పడిక్కల్ 6 మ్యాచ్ల్లో 4 సెంచరీలు చేసి పీక్స్లో ఉండగా, రుతురాజ్ కూడా లాస్ట్ 4 మ్యాచెస్లో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. వీరితో పాటు శ్రేయస్ అయ్యర్కు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ స్థానానికి అయ్యర్ సరైన రీప్లేస్మెంట్. పైగా లాస్ట్ ఇయర్ టీమిండియా గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. దీన్ని కూడా సెలెక్టర్స్ దృష్టిలో ఉంచుకునే అవకాశం ఉంది. మొత్తంగా తిలక్ న్యూజిలాండ్ సిరీస్తో పాటు టీ20 ప్రపంచ కప్కు దూరమైతే ఆ ప్లేస్ను భర్తీ చేసేందుకు 4 పోటీలో ఉంటారు. అయితే తిలక్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.